హలో అండి. చామదుంపల వేపుడు ఇలా కరకరలాడుతూ చేసుకుంటే అందరికీ చాలా ఇష్టమే కదండి. చాలామందికి ఇది చాలా ఇష్టం. దీన్ని సాంబార్తో, పప్పుచారుతో, ఏదైనా పులుసులతో తింటే చాలా బాగుంటుంది. ఇది కొద్దిగా లెంగ్దీ ప్రాసెస్సే అయినప్పటికీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎలా చేసానంటే, ముందు చామదుంపల్ని కుక్కర్ పెట్టేసుకున్నా. 1-2 విజిల్స్ కన్నా ఎక్కువ వస్తే ముద్దలా అయిపోతుంది. విజిల్ వచ్చిన తర్వాత ఇలా ఉల్చేసుకోవాలండి. మొత్తం చామదుంపలన్నీ కూడా ఇలా ఉల్చుకోవాలి. ఇందులో కొన్ని అప్పుడప్పుడు కుళ్ళిపోయినవి అవి వస్తూ ఉంటాయి. అవి తీసి పక్కన పడేసి మొత్తం చామదుంపలు మొత్తం కూడా ఇలా నీట్గా ఉల్చేసుకోవాలండి. కొత్త చామదుంపలు అయితే బాగుంటాయి. ఇది కొంచెం పాత పడిపోయిన చామదుంపలు, ఓల్డ్ అయిపోయినవి, అందుకని చెప్పి ఆల్మోస్ట్ బాగానే వచ్చాయి. మధ్యలో 1-2 పాడైపోయాయి, కానీ మొత్తం చామదుంపలన్నీ కూడా ఇలా ఉల్చేసుకోవాలండి. ఇంచుమించు కరకరలాడే బంగాళాదుంపలు అయితే ఏమి, అరటికాయ వేపుడు అయితే ఏమి, చామదుంపలు వేపుడు అయితే ఏమి, ఇవన్నీ కూడా సాంబార్తో కాంబినేషన్ చాలా బాగుంటాయి కదండి. ఇలా మొత్తం అన్నీ ఒలుచుకున్న తర్వాత కొన్ని అన్ఈక్వల్గా ఉన్నాయి, అవన్నీ కూడా కరెక్ట్గా కట్ చేసుకొని ఇలా ఒక చిన్న ప్యాన్ పెట్టుకోవాలండి. ఇది కొంచెం నూనె ఎక్కువగానే కాగుతుంది, ఎక్కువగా పీల్చుకుంటుంది. దీంట్లో కొంచెం నూనె వేసిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక 4-5 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుంటే ఆ సువాసన అంటి బాగుంటుంది. అసలు ఫ్రైస్కి అవసరం లేకపోయినా అలా వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఇలా ముక్కల్ని ఈక్వల్గా కట్ చేసుకుని ఇలా ఈ పోపు వేగిన తర్వాత ఇందులో వేసుకోవాలండి. వేసుకొని కొద్దిగా కలుపుతూ ఉండాలి. సిమ్లోనే పెట్టుకొని ఒక చెంచా నూనె, సాల్ట్ వేసానండి. ఈ ఉడికించిన ఏవైనా సరే నూనె ఎక్కువగా పీల్చేసుకుంటాయి. మధ్య మధ్యలో అవసరమైతే కొద్దిగా వేసి ముక్కల్ని క్రిస్పీగా వచ్చేలాగా వేయించుకోవాలండి. నేను మధ్యలో కూడా కొంచెం నూనె వేసాను. తర్వాత దానికి సరిపడే ఉప్పు కారాలు వేసేసుకోవాలి. ఈ మాత్రం క్వాంటిటీకి ఒక 2 స్పూన్స్, 1.5 స్పూను కారం చాలు. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఈ కారం కూడా కలిపినప్పుడు అవి ముద్ద అయిపోకుండా ఉండేలాగే మనం కుక్కర్ విజిల్స్ 1-2 కన్నా ఎక్కువ రాకూడదండి. ఎక్కువ వస్తే అది ముద్దలా అయిపోయిందంటే ఇంక మరి అది వేపుడికి, ఫ్రైస్కి బాగుండదు. ఇలా చిన్నగా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల వేపుడు. మీరు కూడా ఇలాగే చేస్తారా? మా ఇంట్లో నేనైతే ఇలాగే చేస్తానండి. ఇది చేయడం ఎంతో ఈజీగా అనిపించినా కొంచెం వలవడం, తీయడం, తక్కువ మంది ఉంటే పెద్ద పని ఉండదు. కానీ ఒక 4-5 ఉన్నప్పుడు 1 కేజీ చామదుంపలైనా కావాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మాత్రం కొంచెం వలవడం అది కొంచెం టైం పడుతుందండి. ఇది ఇలా వేయించుకున్న వెంటనే అలా భోజనం చేస్తే కరకరలాడుతూ తినడానికి చాలా బాగుంటుందండి. లేట్ అయిన కొద్ది మెత్తగా అయిపోతాయి మళ్ళీను. ఈ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మా ఛానల్లో పెడుతూ ఉంటామండి. మీరు తప్పకుండా చూస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల వేపుడు రెడీ. Thank you.